అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు చూడే టాపిక్ ఏమిటి అంటే మీనరాశి వారికి ఈ జన్మశనిలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకోబోతున్నాం సార్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్ మాకంటే ఇక్కడ వచ్చి మార్చ్ 29 నుంచి 2025 టు జూన్ 3, 2020 వరకు ఉంటాయి సార్. తర్వాత ఏంటి సార్ ఇది జన్మశని అని చెప్తున్నారు మీనరాశి కంటే? మన మీనరాశిలోకి గోచార శని అనే గ్రహం ఎంటర్ అయినట్టు సార్. అప్పుడు చూడండి, చంద్రుడు అంటే వేగంగా మారే గ్రహం. మన రాశి మీనరాశి. ఆ రాశిలోకి శని గ్రహం ఎంటర్ అయింది. శని అంటేనే ఆలస్యంగా మారే గ్రహం. అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి 2.5 సంవత్సరం పడుతుంది సార్. చంద్రుడు 2 రోజులు పడుతుంది అన్నమాట, 2.25 రోజులు పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారటానికి. అప్పుడు ఈ 2 గ్రహాలు, ఒక స్పీడెస్ట్ ప్లానెట్, ఒక స్లోయెస్ట్ ప్లానెట్ అండి. చూడండి, చంద్రుడు వేగంగా మారే గ్రహము, శని అనే గ్రహము ఆలస్యంగా మారే గ్రహము. ఈ 2 గ్రహాలు కలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది సార్ ఈ యొక్క జన్మశని యొక్క ఫలితాలు చూడండి, ఇక్కడ మనకు చంద్రుడు అంటే మనసు ఇచ్చాను, మనసులో కలిగే ఆలోచనలు సార్. చంద్రుడు 2 రోజులు 9 గ్రహాల్లో వేగంగా మారే గ్రహం. అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారే గ్రహం ఏదంటే చంద్రుడు సార్. శని అంటే ఆలస్యము, ఎక్కువ కష్టపడ్డము. ఇది చూడండి 2.5 సంవత్సరం పడుతుంది అన్నమాట. 9 గ్రహాల్లో ఆలస్యంగా మారే గ్రహం ఏదంటే ఒక రాశి నుంచి మరో రాశికి శని. అప్పుడు దీని బ్యాలెన్స్ ఏంటి? ఇది బై 2 వేసుకొని ఆవరేజ్ చేసుకున్నా సార్ దాదాపు సంవత్సరం పైన పడుతుంది సార్. అప్పుడు మన మనసులో ఏదైతే మనం ఆలోచిస్తామో, ఏదైతే కావాలి, ఏదైతే నెరవేరాలి అని అనుకుంటామో అవన్నీ చాలా చాలా ఆలస్యం అవుతాయి అనేట్టుగా అర్థం. శని ప్లస్ చంద్రుడు అంటే మన మనసులో కలిగే ఆలోచనలు చాలా చాలా ఆలస్యంగా నెరవేరుతాయి. వాటి కోసము ఎక్కువ కష్టపడాలి అనేట్టుగా అర్థం అండి. శని అంటే హార్డ్ వర్క్ సార్. శని అంటే ఎక్కువ కష్టపడ్డము. మనం ఎక్కువ కష్టపడాలి సార్ ఈ టైంలో అందరూ కష్టపడతారండి. మీరు ఎంతైతే కష్టపడుతున్నారో 20% సార్ రిజల్ట్ వస్తుంది మీకు. 70% రిజల్ట్ రాదండి. ఈ జన్మశనులు అందరికీ అదే సార్ ఇది మీనరాశి ఇక్కడ ఉన్నాడు, రాశి ఇది గోచార శని ఇక్కడ ఉన్నాడు సార్. ఏంటి సార్ ఫలితాలు ఉంటాయంటే మనం చూడండి, ఇక్కడ ఏజ్ వారికి ఇచ్చాను సార్. ఇక్కడ సార్ ఉండే సమస్యలు ఇంతే సార్ అందరికీ. ఇక్కడ ఇచ్చిన సమస్యలు అందరికీ ఉంటాయి. జస్ట్ నేను కంక్లూజ్ చేసి రాశాను. అప్పుడు శని ఏ రాశికి పోతాడో ఆ రాశి వాళ్ళకు ఇక్కడ ఉండేవి ఉంటాయి సార్. నెక్స్ట్ చూడండి, మేషరాశికి పడుతుంది కదా సార్ శని. అప్పుడు మేషరాశి వాళ్ళకు ఇక్కడ టైటిల్ మేషరాశి అని పెట్టి ఇదే డీటెయిల్స్ పెడతానండి. తర్వాత వృషభ రాశికి, తర్వాత మిథున రాశి. అప్పుడు ప్రతి రాశికి ఇదే ఉంటాయి. మీరు అప్పుడు నాకేం బాధపడినాయి సార్ అని అనుకోరు. కానీ మీకు రాహు కూడా 12లో పోతున్నాడు, అది కూడా బ్యాడే. ఖర్చులు అంటే అర్థం అండి. ఎక్కువ ఖర్చులు ఉంటాయి మీకు. మీనరాశి వారికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఈ టెక్నాలజీ సంబంధించినది, ల్యాప్టాప్ కొనుక్కోవడము, ఇది ఆల్ టెక్నాలజీ రిలేటెడ్ అండి. ల్యాప్టాప్, టీవీ, ఐప్యాడ్, టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయి సార్. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి ఖర్చులు. అదే సార్ మీన రాశి వరకు మనం ఇక్కడ చూడండి, చంద్రుడు ఇక్కడ ఉన్నా కదా సార్. ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఇచ్చాం. 25 వయసు వాళ్ళకి ఉంటే ఎలా ఉంటాయి ఫలితాలు, ఒక ప్రాబబిలిటీ ఇచ్చాం సార్. ఉండే సమస్యలు ఇదే సార్. ఇప్పుడు మిగతా వాళ్ళకి సమస్యలు ఉన్నాయంటే తక్కువగా ఉంటాయండి. మీనరాశికి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శని ఆ రాశిలో పోతుండే కాబట్టి వాళ్ళకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందండి. 100 మందిలో 50 మందికి ఉంటుంది మీనరాశి వరకు. మిగతా రాశులకు తక్కువ ఉంటాయి ఇదే ఫలితాలు. అప్పుడు మనం జనరల్ ఏజ్గా చెప్పవచ్చు మీనరాశి వారికి. చూడండి, 20 సంవత్సరం లోపల ఉన్న వారికి ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు అంతే సార్ ప్రాబిలిటీ. ఎగ్జామ్ పాస్ అనుకోండి, మార్కులు తక్కువ వస్తాయండి. అనుకున్న ర్యాంక్ రాదు. మీరు ఏ సీట్ అయితే అనుకుంటారో ఆ సీట్ రాస్తారు. తక్కువగా వస్తుంది. సపోజ్ ఎంబీబీఎస్ అనుకుందాం దాని తర్వాత బీడీఎస్ రావచ్చు. మీకు ర్యాంక్ మీరు అనుకున్న కాలేజీ అవి రాకుండా పోవడం వల్ల మీకు వాటితో బాధపడతారు సార్. డిప్రెషన్కి గురవుతారు. శని అంటే అదే కదా సార్. చంద్రుడు మనం వెంటనే మంచిది కోరుకుంటాం అన్నమాట. శని ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు. మళ్ళీ ఇంకో సంవత్సరం ట్రై చేయాలా, లేదంటే వచ్చిందంటే సర్దుకొని పోవాలి సార్ అది. నెక్స్ట్ ఇంకోటి, ప్రేమికులు ఉంటారు కదా సార్. లవ్ చేస్తున్నాం సార్, మేమంతా లవ్లో పడిపోయాం అంటే చూడండి, ఎవరికైతే ఈ సంవత్సరం లవ్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఈ 2020 ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యేసి ఒక 6 మంత్స్ అనుకుందాం సార్. లాస్ట్ 6 మంత్స్ నుంచి లవ్ స్టార్ట్ అయితే ఈ 2027 జూన్ లోపల అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, లవ్ చేసే వాళ్ళు, అమ్మాయి అంటే ప్రాణం సార్, గుడి కట్టుకున్నాను సార్, పెంట్ హౌస్ కట్టాను, 2-3 హౌస్ ఉన్నాయంటారండి. ఈ జూన్ మీరే చూడండి, ఎంతకైతే ప్రేమిస్తున్నారో అమ్మాయిని గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో. ఈ శని అనే గ్రహం మేషరాశికి వస్తారు కదండి జూన్ 3వ తారీఖు. అప్పుడు చూడండి మీకు ఎలా మైండ్ సెట్ ఉంటుందో అనేసి. ఎంజాయ్ చేయాల్సిందే. అందరికీ ఇదే జరిగింటాయి సార్ ఓకేనండి. నాకు మాత్రం సపరేట్ కాదు సార్. నాకు శని దశలో చంద్రుల యొక్క భుక్తి జరుగుతుంది కదా సార్ అక్కడ జరిగిండే దశ అంత దశలో జరిగే ఫలితాలే మనకి గోచారంలో రిపీట్ అవుతాయి సార్ అందుకు నాకు బాగా శని చంద్రుల గురించి తెలుసు సార్ నేను ఎంత డిప్రెషన్లో ఎంత ఉన్నాము అందరికీ ఉంటాయి సార్ ఫలితాలు. జ్యోతిష్యం చెప్పేవారికి, చెప్పించుకునే వారికి అందరికీ గ్రహాలు ఒకే విధంగా ఫలితాలు ఇస్తాయి. ముందే తెలుసు కాబట్టి కొంచెం తట్టుకుంటాం సార్, అంతే, వేరేం లేదు. చూడండి, నెక్స్ట్ లవ్ ఫెయిల్యూరు, లవ్ బ్రేకప్, మోసపోవటము, అబ్బాయి అమ్మాయితో మోసపోవటం. శని అంటే కదా సార్ మోసపోవటం అనేది.
శని అంటేనే మోసం చేయడము. సో శని అంటేనే మోసపోవటం అనమాట. ఒకరు మోసం చేస్తారు, ఒకరు మోసపోతారండి. లవర్ మంచి వాళ్ళు కాదు, క్యారెక్టర్ మంచిది కాదు అనేసి ఏదో ఒకటి తెలుసుకొని మోసపోతారండి. వీళ్ళు చీకట్లో ఉండిపోతారు సార్. చంద్రుడు అంటే చెప్పాం కదా సార్, శని అంటే చీకటి. సో అప్పుడు మనం చీకట్లో ఉండిపోతాం. ఒకరు వ్యక్తి గురించి నిజాలు తెలుసుకోగానే ఉండిపోతామండి. తర్వాత తెలుస్తుంది, తర్వాత రియలైజ్ అయిన తర్వాత విడిపోతాం సార్. అంత జరుగుతుంది అంతే. చూడండి 25 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మెయిన్ జాబ్కి వస్తారు. చదువుకున్న తర్వాత జాబ్ కావాలి. జాబ్ లేట్ అవుతుంది. జాబ్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. 9 to 5 వరకు ఇంకా ఎక్కువ అవర్స్ ఓటీ చేసి ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయాలి. జాబ్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. జాబ్లో బ్రేక్ రావచ్చు. అంటే జాబ్ ఒక 3-4 months జాబ్ లేకుండా ఉండొచ్చు. బిజినెస్ చేసే వరకు బిజినెస్ లాస్ రావచ్చు. కొంతమందికి పెళ్లి చేసుకునే వారికి పెళ్ళి అవ్వడం లేట్ అవుతుంది. పెళ్లి సంబంధాలు వెతుకుతుంటాం కానీ పెళ్ళి ఇంకా జరగదనమాట. ఏ సంబంధం నచ్చదు. తర్వాత పెళ్ళి అయిన వారికి ఉన్న భార్యల బాధ్యత మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి సార్. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది, ఈ జన్మశనిలో పెళ్ళి అయితే ఏమవుతుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయండి. అర్థం చేసుకోవడంలో కొంచెం అవి ఉంటాయి, తర్వాత సరిపోతాయండి వచ్చేసి. ఓకేనండి. సో పెళ్ళైన వారికి భార్య భర్తలతో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. 2 years అయిన తర్వాత సర్దుకుపోతాయి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ పెళ్ళి అయిపోయింది సార్, మాకు ముందే పెళ్ళి ఏంటంటే పిల్లలు, అదే కదా సార్ సొసైటీలో అందరూ పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది అనేట్టుగా ప్రెజర్ పెడతారు సార్ వచ్చేసి. ఇవే సార్ ఉంటాయి. నెక్స్ట్ 50 నుంచి 75 వాళ్ళకి ఏమిటి చెప్పండి. వీళ్ళకు కొడుకులు పుట్టింటారు కదా సార్, వాళ్ళకు కొడుకుల విషయంలో ఎక్కువ బెంగ ఉంటుంది. చూడండి, పిల్లలు చదువు విషయంలో బాధపడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్నీ వస్తాయండి. ఈ పక్క ఈ రెండు కలుపుకొని వాళ్ళకి వస్తాయి, పెద్దవాళ్ళు కాబట్టి. పిల్లలు పెళ్లి విషయంలో ఆలస్యం వల్ల బాధపడవచ్చు. నేను చూడండి, వాళ్ళు 50 to 60 అందరికీ వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ కదా సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో మా పిల్లలు రిటైర్మెంట్ అవుతారండి, పిల్లలకి పెళ్లి చేయాలనేసి బాధపడవచ్చు. పెళ్లి లేట్ అవ్వచ్చు. తర్వాత పిల్లలకు కెరీర్ విషయంలో మా కొడుకు ఇంకా జాబ్ రాలేదండి చూస్తున్నాము అనేట్టుగా జాబ్ విషయంలో ప్రెజర్ ఉండొచ్చు. సో ఏదో ఒకటి బాధలు సార్. ఇదే సార్ బాధల్లో రకాలు. ఒక ఏజ్ వరకు డివైడ్ చేస్తాను, ఇవందరికీ ఉంటాయి సార్ వచ్చేసి. నేను ఏదో తెలివిగా రాశాను కాదండి, ఉండే జనాల్లో ఉన్నటువంటి బాధలు ఇక్కడ లిస్ట్ ఇచ్చేసాను. ఇది జన్మశని వారికి ఉంటాయి సార్. ఇది మీన రాశికి ఉన్నాయి ఈ సంవత్సరము. నెక్స్ట్ మేష రాశికి ఉంటాయి, వృషభ రాశికి ఉంటాయి. నాది ఒక రాశి కదండి, నాకు వస్తాయి. ఇది సార్ లాజిక్ అంతే, జ్యోతిష్యంలో ఉండే లాజిక్ ఇది. అందరము బాధపడతాము, టైం వచ్చినప్పుడు బాధపడాలి, టైం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. ఇది గ్రహాల యొక్క ప్రభావము అన్నిటిగా అర్థం చేసుకుంటే చాలు సార్. మనం వచ్చేసి గ్రహం మారిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు కష్టము అనే లాజిక్ మీకు అర్థమైతే ధైర్యంగా ఉండొచ్చు వచ్చేసి. సో అంతే సార్ విషయాలు జన్మశని గురించి మీన రాశి వాళ్ళకి. సపోజ్ మీ ఫ్యామిలీలో 2-3 రాశులు ఉన్నాయి, ఒకరి కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఉందనుకోండి. 3 రాశులు ఎక్కువ అవుతుంది సార్ సమస్యలు. ఒకరిది మా ఇంట్లో మేషరాశి, మాది కుంభరాశి, మీనరాశి అంటే ఎక్కువగా కనపడతాయి సార్ ఇంట్లో ఈ సమస్యలు అనేవి. అర్థం. సో మన యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ ఇట్లా వీడియోస్ పెట్టాం కదండి, ఇవన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు ఎవరికన్నా ఇక్కడ ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్ కావాలి సార్ అంటే మన స్లైడ్స్ ఇక్కడ ఇచ్చాం సార్. వచ్చి 1539 స్లైడ్స్ ఉన్నాయి. కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది వాట్సాప్ చేసి మీరు తీసుకోవచ్చు సార్ వచ్చి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.